టీనేజ్ మన లైఫ్లోనే ఆ టైంలో అప్పుడు మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలనిపిస్తుంది. యూనో, కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో ఆటోమేటిక్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు పర్ఫెక్షన్ని అచీవ్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా కూడా ఉంటారు, వాళ్ళ లైఫ్లో పర్ఫెక్షన్ అనేది కంటికే కనిపించదు, బట్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. కబీర్ అలాంటి అబ్బాయే. తన లైఫ్లో ఏది పర్ఫెక్ట్గా లేదు, బట్ నన్ ద లెస్ హీస్ హ్యాపీ. హీ న్యూ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ లైఫ్ అండ్ హీ న్యూ that he will achieve it. Then something went wrong. రే రారా, త్వరగా రా, లేట్ అవుతుంది. రే కబీర్, సరిగ్గా టైంకి వచ్చావరా. ఇప్పుడే మేము సినిమాకి వెళ్తున్నాం. ఇంకో అరగంటలో షో, చేరుకోవచ్చు. నువ్వు కూడా నేను వెళ్ళాలరా, మా నాన్నకి లంచ్ టైం అవుతుంది. నేను వెళ్ళొస్తా. బాయ్, ఎంజాయ్. బాయ్. రండి నానమ్మ, నా చేయి పట్టుకోండి. రండి, మెల్లిగా దిగండి. రండి, మెల్లిగా దిగండి. మెల్లిగా మెల్లిగా. ఇదిగో ఒక్కటే, అంతే. ఉంటానానమ్మా. నాన్నా, వచ్చావా? నానా, ఐఎమ్ సో సారీ. లెక్చర్ ఉండడం వల్ల లేట్ అయింది. 2 నిమిషాల్లో మీకు ఏం భోజనం పర్వాలేదు. వడ్డిస్తాను. చదువు ఎలా సాగుతోందిరా? చాలా బాగా సాగుతుంది నాన్న. నేను మా కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నాను తెలుసా? స్టడీ చాలా ఇంపార్టెంట్, మనసు పెట్టి చదువుకో. అవును నాన్న, ఈసారి నేను టాప్ కొడతాను, ఇంకెవ్వరు కొట్టలేరు. ఇక కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అయితే చించేస్తాను నాన్న. అన్నట్టు నాన్న, అమ్మ ఫోన్ చేసింది. తనేవో బ్యూటీ ప్రొడక్ట్స్ మర్చిపోయిందని చెప్పింది. ఇప్పుడు నేను అవి ఇవ్వడానికి వెళ్లాల్సి ఉంటుంది. సరే వెళ్ళు. మరి మీ రోజు ఎలా గడిచిందో చెప్పండి. నాకు బానే ఉందిరా, నేను కొంచెం వర్క్ లో ఉన్నాను. అసలు మీరేం చేస్తున్నారు నాన్న? ఏంటిది? ఒక చిన్నపాటి మ్యాగజైన్ కోసం పిల్లల కథలు రాస్తున్నానరా. నాన్న, ఏంటి మీరు? ఏంటి నాన్న? వాళ్ళు 2000 రూపాయలు ఇస్తానన్నారా. మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు నాన్న? అరే ఇందులో టెన్షన్ ఉందిరా. చూసుకోవడానికి అమ్ముంది కదా. ఉందనుకో, కనీసం నా మందుల ఖర్చైనా వస్తుంది కదా. అయినా నాన్న, ఇంత స్ట్రెస్ ఎందుకు చెప్పండి? లేదు, ఇందులో స్ట్రెస్ ఏముంది. చూడండి నాన్న, మీరు భోజనం చేయండి. నేను అమ్మ దగ్గరకు వెళ్లి తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇచ్చేసి వస్తాను. అన్నట్టు మీ అమ్మ కోసం క్యారేజ్ కూడా తీసుకెళ్ళి బాబు. ఏంటి నాన్న, క్యారేజ్ నేను కాకుంటే ఇంకెవరు తీసుకెళ్తారు? నేనే తీసుకెళ్లాలి కదా. సరే, నేను వెళ్ళొస్తాను నాన్న. సరే. ఓకేనా, బాయ్. భగవంతుడా, అందరినీ చల్లగా చూడు. ఎస్, నేను మా అమ్మ వస్తువులు తీసుకొచ్చాను. అమ్మా? ఐఎమ్ సారీ, సోఫియా అన్వర్. ఓ యా, షీస్ ఇన్సైడ్, కమ్. థ్యాంక్ యూ. అరే వచ్చేసావా నువ్వు? ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అమ్మా, ఐఎమ్ సో సారీ. అది క్లాస్ ఉండడం వల్ల నాకు లేట్ అయిపోయింది, అందుకే. ప్రొడక్ట్స్ అన్ని తెచ్చావా? ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ లంచ్ కూడా తీసుకొచ్చాను. లంచ్ ఎందుకు తెచ్చావు? కాసేపట్లో నా పని పూర్తవుతుంది. ఇంటికి వచ్చాక కలిసే ఫోన్ చేసేవాళ్ళం అమ్మా, కదా. నువ్వు ఎప్పుడు అలానే అంటావు, కానీ మీరు లంచ్ మిస్ అవుతున్నారు, అందుకే నేను తీసుకొచ్చాను. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఇది ఆడడానికి నాకు ఎలాగో 10-15 నిమిషాలు పడుతుందిగా. అమ్మా, నువ్వు వెళ్ళి ప్లేట్స్ తీసుకురా. అలాగే. బాబు, నువ్వేం చేస్తావు? అంటే నేను కాలేజ్ లో చదువుతున్నాను, 12th స్టాండర్డ్ సైన్స్. వీడు చదివి ఇంజనీర్ కావాలి నా కోరిక. అమెరికాలో మంచి ఉద్యోగం చేయాలి. ఎలాగూ నేను ఫ్లైట్ లో ఎప్పుడు కూర్చోలేదు. వీడు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు, అప్పుడు కూర్చుంటాను. అనూష కూడా 12th సైన్స్ లోనే ఉంది. అవునా, దట్స్ నైస్. స్టడీస్ ఎలా సాగుతున్నాయి? వెల్, నాట్ యాక్చువల్లీ, బికాజ్ కెమిస్ట్రీ ఇంకా బయాలజీలో నేను చాలా ఇబ్బంది పడతాను. నాకు ఫిజిక్స్ తోని పెద్ద ప్రాబ్లం, కొంచెం కూడా అర్థం కాదు. ఫిజిక్స్ ఇట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అమ్మ, అన్నట్టు బయలుదేరతాను. నాన్న లంచ్ చేసి ఉంటారు. అలాగే, టాబ్లెట్స్ వేసి నువ్వు బాగా చదువుకో. అలాగే అమ్మా. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ అనుష. యా, బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సేమ్ టు యూ. బాయ్. కబీర్. గైస్, కబీర్ ఒక ఉన్నతమైన ఫ్యామిలీలో పుట్టినవాడేం కాదు. డాడ్ ముస్లిం అండ్ మామ్
మామ్ హిందూ. సో హోలీ ఖురాన్ అండ్ భగవద్గీత ఈ రెండూ చదవడం వల్ల చాలా సెన్సిటివ్గా మారిపోయాడు. డాడ్ ఒక రైటర్, కానీ పెరాలసిస్ అటాక్ తర్వాత ఆయన బెడ్ మీదే ఉండేవారు. ఆయనకి బెడ్ నుంచి దిగడమే చాలా కష్టం. మామ్ ఒక బ్యూటీషియన్. ఇది మొదట్లో తనకి హాబీలా ఉండేది, ఇప్పుడు అదే తన ప్రొఫెషన్గా మారిపోయింది, ఫ్యామిలీని పోషించుకోవడానికి. అందుకే కబీర్ తనని తాను చాలా హెల్ప్లెస్ అండ్ లోన్లీగా ఫీల్ అయ్యేవాడు చాలాసార్లు. వినాయక చవితి ఫంక్షన్ కోసం డొనేషన్ అడగడానికి వచ్చాం. అంతగా ఇందులో నవ్వడానికి ఏముంది? భిక్ష అడగడం లేదు, భగవంతుని కోసం చందా అడుగుతున్నాం. కాదు, అది కాదన్నా, మీరు ఒకసారి దీన్ని చూడండి. ఇదిగో డియర్ పీపుల్, ఇందులో డియర్ లో డిఈఈఆర్, దీని అర్థం జింక్ అవుతుంది కదా. అరే విషయం ఏంటంటే మేము ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళలేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఇదంతా చదవడం పక్కన పెట్టు. చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వు, వద్దనుకుంటే ఇవ్వకు. ఇక్కడ మాకు చందా ఇచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏంటి? కాదు, ఇక్కడ మీరే చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఇలా తీసుకెళ్తే అందరు నవ్వుతారు కదా. చెప్పాను కదా ఎప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళలేదని, అందుకే. వస్తావా లేదా? నేనెప్పుడు ఇలాంటివి చేయలేదు. ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకో. చూడు, మేమంతా కొంచెం పోకిరిగాడిలా కనిపిస్తాం. నువ్వు నీట్గా కనిపిస్తావు, బాగా మాట్లాడతావు కూడా, పైగా చదువుకునేవాడి కదా. ఒకవేళ నువ్వు మాతో పాటు వచ్చావు అనుకో, మా చందా కలెక్షన్ కూడా బాగా అవుతుంది. అసలు ఇవన్నీ ఎలా చేస్తారో నాకు తెలీదన్నా. ఇదేంటో అరే కూడా నాకు దేవుని తెలీదు. పనిగా వచ్చే ఒకసారి వీడి మొహం చూడు. వీడి మొహం చూసి ఎవడైనా డబ్బులు ఇస్తాడా? ఎవ్వరు. అదే నీ మొహం చూడు, నిన్ను ఎవడు చూసినా చందా ఇవ్వాల్సిందే. కానీ ఇది నా వల్ల కాదన్నా. నేను నీకు మేము నా ట్రైనింగ్ వల్ల ఇస్తాం కదా. కాదన్నయ్య. ఏం కాదు, అన్ని అవే వస్తాయి. నా వల్ల కాదు. నీకెందుకు, మేము ఉన్నాం కదా, పద. నమస్తే అంకుల్. అంకుల్, మేమందరం వినాయక మండలి నుంచి వచ్చాం డొనేషన్ కోసం. థ్యాంక్ యూ ఆంటీ. నమస్తే. బాగుందిరా కబీర్. ధన్యవాదాలు అంకుల్. నువ్వేమాత్రం టెన్షన్ పడకు. వెంకట్రావు పంపాడని వెళ్ళి వాడితో చెప్పు. వాడు పర్మిషన్ నీ ఇంటికి తీసుకొచ్చిస్తాడు. అర్థమైందా? వెళ్ళు. నువ్వు ఇంటికెళ్ళి పడుకో. అన్నా నమస్తే. రండి తమ్ముళ్ళారా, రండి రండి. అన్నా ఇదిగో వినాయక చవితి ఫంక్షన్ కోసం కలెక్షన్ తెచ్చాం. ఏంట్రా? బానే వచ్చింది. మీరంతా చాలా కష్టపడ్డారు. ఇదంచు వెళ్ళి మజా చేసుకోండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అన్నా. పదండి పదండి. ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? సారీ అన్న, బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుట్ అయిందా? కళ్ళేవా నీకు? కళ్ళు కనిపించడం లేదా? కళ్ళేవా నీకు? చెప్పు అసలు. చూడు ఏం చేసావు. ఈ గీతలు చూడు. అన్న, బ్యాలెన్స్ అవ్వలేదు. బ్యాలెన్స్ ఎలా అవుట్ అయిందిరా? అన్న, విరగొట్టాను ప్లీజ్ అన్న, నన్నేం చేయకన్నా, నన్నేం చేయకన్నా, ప్లీజ్ ఇక్కడ నుంచి. ప్లీజ్ దీని వదిలే అన్న. బ్యాలెన్స్ అవుట్ అయిందట. ఏం చేసావు చూడు. అన్న ప్లీజ్ అన్న. పోరా, వెళ్ళి ఎక్కడి నుంచి. మరోసారి నాకు ప్లీజ్ కనిపించు. అన్న, సారీ. ఓ ఎక్కడి నుంచి. హలో సుధీర్ అన్న. హే బ్యూటిఫుల్. క్రాచెస్ పడ్డాయా? ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు నీ పేరేంటి? గెట్ లాస్ట్. పోనీ నంబర్ అన్నా ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ. అరే ఎందుకు కోపడుతున్నావు? పునీత్, పునీత్. పునీత్ ఎందుకు పిలుస్తున్నావు? అరే, ఎవరా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా నువ్వెందుకు కొట్టావు? ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు కొట్టావు నువ్వు? ఎవరిని కొట్టావు? ఎవరిని? వాడు ఏం చేసావు తెలుసా? రేయ్, వేయండిరా. కొట్టండి. మావాడిని కొట్టు. కొట్టండి. 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 మావాడిని కొట్టు. కొట్టండి. కబీర్ లైఫ్లో ఈ ఎక్స్పీరియన్సెస్ ఇంతకు ముందు ఎప్పుడు కాలేదు. యునో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ సంబడి హ్యాడ్ యాక్చువల్లీ స్టూడ్ అప్ ఫర్ యునో. సుధీర్ అప్పుడు ఆ అబ్బాయిని కొట్టడం మొదలు పెట్టగానే అప్పుడు కబీర్ లోపల ఒక విధమైన సాటిస్ఫాక్షన్ కలిగింది. పైగా వాళ్ళందరూ ఉన్నత కుటుంబాల్లో వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తనలాంటి వాళ్ళే. బట్ వాళ్ళ లోపల ఒక పవర్ ఉంది. హీ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దెమ్. ఇప్పుడు వీళ్ళు కబీర్కు కొత్త ఫ్రెండ్స్ అయిపోయారు. కబీర్ ఈ రోజు వరకు ఎవరితోనూ కోపంగా మాట్లాడలేదు.
ఇక ఈ రోజు తను చూశారుగా, ఒకరి మీద చెయ్యి కూడా ఎత్తేస్తున్నాడు. కబీర్ ఏంట్రా ఇలా చదువు వదిలేసి ఎక్సర్సైజ్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టావురా? ఏదో ఊరికే అమ్మా, కొంచెం ఫిట్గా ఉండడం కోసం. సరే అయితే అన్నట్టు కుక్కర్లో నేను బియ్యం పోసి పెట్టాను. 3 విజిల్స్ తర్వాత దాన్ని ఆపేయి. సరే. అలాగే నేను మిస్సెస్ సేట్ గారింటికి వెళ్తున్నాను. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఇచ్చేసి వస్తాను. మిస్సెస్ సేటి? అమ్మా, మిస్సెస్ సేటి వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను కదా, మీకెందుకమ్మా శ్రమ? అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు? నేను వెళ్తున్నాను కదా. అమ్మా, నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నాకెలాగో అటు పనుంది. మీ ప్రొడక్ట్స్ నే ఇచ్చేస్తాను కదమ్మా. అరే నేనంటే ప్రొడక్ట్స్ ఇవ్వాలని వెళ్తున్నాను, మరి నీకేం పని అక్కడ? ఇదే మిస్సెస్ సేట్ వాళ్ళకి బ్యూటీ ప్రొడక్ట్స్, అవే ఇచ్చి రావాలి నేను. మిస్సెస్ సేట్ కు ఇంకేం పని ఉంటుంది? కానీ నువ్వు మీ నాన్నని చూసుకోవచ్చు కదా, కుక్కర్ ఆఫ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అమ్మా, ఓ పని చేయి, మీరు నాన్నని చూసుకోండి, అలాగే కుక్కర్ని కూడా చూసుకోండి. ఇవి నాకు ఇవ్వు, నా పని నేను చూస్తాను. అలాగే మీ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చేస్తాను. కాస్త విను. అనుషకి నా తరఫు నుంచి హాయ్ చెప్పు. ఏంటమ్మా నువ్వు కూడా? నాకు తెలీదా, మీ అమ్మని రా నేను. బాయ్ బాయ్. నువ్వా కబీర్, ఏంటి విషయం? హాయ్ ఆంటీ. ఓ సారీ, అది ఇదిగో అమ్మ ప్రొడక్ట్స్ పంపించింది. ఓ, డబ్బులు నేను తర్వాత ఇస్తానని మీ అమ్మకి చెప్పు. ఆంటీ, ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? ఓ, ఐఎమ్ సో సారీ. కమ్ కమ్. అను, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అలాగే, ఒక్క నిమిషం. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో స్టడీస్ ఎలా సాగుతున్నాయి? బాగానే సాగుతున్నాయి, పెద్దగా ఏం లేదు. ఓ, నాకు మైండ్ పనిచేయడం లేదు. ఫిజిక్స్ నా వల్ల కాడలేదు. ఇట్స్ సో డిఫికల్ట్. ఫిజిక్స్ ఇస్ సో ఈజీ. ఐ మీన్, అందులో టఫ్ ఏముంది? ఇట్స్ వెరీ టఫ్. సరే, లైక్ ఒకవేళ నువ్వు కావాలంటే నేను చదివించనా? రియల్లీ? ఎస్. యా, ష్యూర్. యా. ఓకే, గ్రేట్. మరి ఎప్పటి నుంచి? రేపటి నుంచే స్టార్ట్ చేద్దామా? నైస్, డన్. ఓకే. ఓకే. ఏంట్రా, నువ్వింకా పడుకోలేదా? ఫిజిక్స్ అమ్మా, చాలా మెదడు ఉపయోగించాల్సి వస్తుంది. సరే, త్వరగా పడుకో. సీరియస్ గా చదువుతున్నారన్నమాట. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా డాడ్, అందుకే. కంటిన్యూ చేయండి. వెరీ గుడ్. బాయ్. బాయ్ బాయ్. బాయ్ అంకిల్. బాయ్. బై ద వే, మీ డాడీ ఏం చేస్తారు? మా అంకుల్ ఈ ఏరియాకి ఎమ్మెల్యే. మా డాడీ ఆయనతోనే వర్క్ చేస్తాడు. అలాగే కార్ డీలర్షిప్ బిజినెస్ కూడా ఉంది. దాట్స్ నైస్. మరి మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ హీస్ ఎ రైటర్. ఓ నైస్. హీ రైట్స్ రియలీ గుడ్. ఏది ఒకసారి చూడండి. మరి నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకింకా ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరు. ఏ, ఐ మీన్ క్యూట్ గా ఉంటావు, స్మార్ట్ గా ఉంటావు, ఫిజిక్స్ కూడా తెలుసు. నువ్వింకా సింగిల్ గా ఎందుకున్నావు? ఇప్పుడు నీ లాజిక్ ప్రకారం చూస్తే మా ప్రొఫెసర్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి కదా. బట్ యు నో, దెర్ ఈస్ వన్ గర్ల్ ఐ లైక్ హర్ ఎ లాట్. కానీ ఇంతవరకు తనకి నేనేం చెప్పలేకపోయాను. ఎందుకు? ఐ మీన్ ఇప్పుడే చెప్తావా లేక దానికోసం వచ్చి జన్మదాకా ఆగుతావా? ఓకే, లెట్ us get back to the topic of physics rather than my love నో life. నో నో నో, చాలు చాలు. ఐమ్ బోర్డ్. పొద్దు నుంచి Okay. చదువుతున్నాం కదా. All right. సరే, I take leave then. ఐ విల్ డ్రాప్ యూ నా గేట్ దాకా. Okay, yeah. నువ్వు రేపు వస్తున్నావు కదా? హాహా. నిజంగా రావాలి. డోంట్ తప్పకుండా ఫర్గెట్. వస్తాను తల్లి. ఓకే, బాయ్. Bye. సీ See యూ. you. బాయ్.
రే కబీర్, అన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనా ఇక్కడ డెకరేషన్ వాడికి పేమెంట్ ఇవ్వడానికి వచ్చాను కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎవరా అమ్మాయి? తన నా ఫ్రెండ్. ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా? తప్పన్నా, తను కేవలం నా ఫ్రెండ్ అంతే. సరే విను, ఈరోజు సుధీర్ అన్నయ్య బర్త్డే. రే రే వినండి రా, గుర్తొచ్చింది. రే మన కబీర్ అన్నయ్య కొత్త పోరిని సెటప్ చేశాడు. అరే అదంతా వదిలే, ఇంతకీ పడిందా లేదా? సుధీర్ అన్న, నేను తన్నెప్పుడు చూడనే లేదు. ఇది తీసుకో. ఇప్పుడు చూడు ఎలా కనిపిస్తుంది, చూసావా? చూసావా? బాగానే ఉంటుంది సుధీర్ అన్న, అదేం లేదు. ఇంతకీ వదిన పేరేంటి? అనూష. అనూష వదిన. ఈ రోజు నుంచి అనూషలందరూ మనకు వదినలే. వదినలే. సుధీర్ అన్న ఎప్పుడు సెట్ అయింది? అలాంటిదేం లేదు సుధీర్ అన్నయ్య. నేను తనని చాలా లైక్ చేస్తున్నాను, కానీ తను నన్ను లైక్ చేస్తుందో లేదో తెలియదు. నీకు తెలుసా సుధీర్ అన్నయ్య, తన కోసమే నేను డబ్బులు చదివేస్తున్నాను యార్. రే విన్నారా? సీన్ నడుస్తోంది కానీ మనోడు ఇంకా ఏం చెయ్యనే లేదు. ఇలాగే సాగుతుందనుకో ఇక చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఏంటి, నా మాట విను, నువ్వు నీ మనసులో మాట చెప్పేయి. ఇప్పుడు ఎలా చెప్పాలి సుధీర్ అన్నయ్య? తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకేం తెలుసు. ఒప్పుకోకపోతే అదంతా తర్వాత చూద్దాంలే, నీకు మేమంతా ఉన్నాం కదా. ఏంటి, ఇదిగో ఒక్క గుడికై. నేను వెళ్ళను ఇప్పుడు, నేను బాగా తాగేస్తున్నాను అన్నయ్య. లేదు వద్దు. అరే ఇలా చూడేంటంటే, మనిషి మత్తులో ఉన్నప్పుడు అప్పుడు మనసులోని మాట రాకెట్ లో బయటకు వస్తుంది. ఏమంటారా? నేను చెప్పేది విను, ఇప్పుడే వెళ్దాం. వద్దు ఇది తాగు. ఇప్పుడు చెప్పు. వెళ్దాం పద. ఇప్పుడే వెళ్దాం. అది అలా బాగుంది. వెళ్దాం పదండ్రా. ఇంకొక గుట్టక తాగే. ఇంత తాగితే ఇంకా తనతో ఏం మాట్లాడదాను? రే వదిన వచ్చిందిరా, వదిన. హాయ్ అనుష. హాయ్. నువ్వా? ఐఎమ్ సారీ అనుష. ఇంత రాత్రేంటి? Yeah, because I want to tell you something and you know it's very important, that's why ee time lo vachanu. సరే చెప్పు. Well, you know, like I mean I త్వరగా, ఇట్స్ లేట్. yeah, I mean both of us no I love physics, you know. మనిద్దరం కబీర్, ఫిజిక్స్ ఇంకా బాగా చదవడం మంచిది. బికాజ్ కబీర్, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నా నీకు తెలుసు కదా. ఐ నో ఇట్. ఓకే, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఐ థింక్ యు ఆర్ నాట్ ఫైన్. ఓకే, బై, గుడ్ నైట్. ఆల్రైట్, అండ్ రిమెంబర్ బర్డ్స్ ఆర్ కమింగ్, సో వీ హావ్ టు స్టడీ. రే వదిన కాదన్నట్టుందరా. ఒక్క నిమిషం వదినా,
ఎక్స్క్యూజ్ మీ. అరే మా అన్నయ్యకి ఎందుకు నువ్వు చెప్పావు కాస్త రే ఆగు. సుధీర్, రా ఇదిగో చూసారా హాట్ గా ఉంది కదా. రే సుధీర్ ఏం చేస్తున్నావు? ఎవరు మీరు? అసలు ఏం చేస్తున్నావు? రే నువ్వైనా సుధీర్కి చెప్పొచ్చు కదరా. ఏంటి వదలండి, ఎవరు నువ్వు? నేను కబీర్ తమ్ముణ్ణి అలా అనొద్దురా. Shut up. సుధీర్, అలా అనొద్దు ప్లీజ్. హాట్గా ఉందన్న. ఇలా చేయకురా ప్లీజ్. కబీర్. అరే వదిన ఎంత హాట్ అరే కబీర్. లేరా, ఏం చేస్తున్నావు? వదిలేయ్యా. భయపడుతుందిరా. అరే, ఏం వాచ్మెన్. చేస్తున్నావురా? వాచ్మెన్. వాచ్మెన్. అనుష్ వెళ్ళండి. అనుష కళ్ళు చేతులు విరగొట్టేస్తారు. రేయ్, నువ్వేంట్రా? వెళ్ళు. You know, Kabir always had a choice. But tanepudu he's carried away. He always used to get carried away. He never thought that things would go this wrong. తన విషయంలో ఏం జరిగిందో అర్థం చేసుకోకముందే థింగ్స్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. విషయం చేయి దాటిపోయింది. ఒకవేళ తను తాగుండకపోతే బహుశా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండేదేమో. కానీ అలా జరగలేదు. ఇక సుధీర్ అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళు కబీర్ విషయంలో తన బలం. కానీ ఈ రోజు వాళ్ళ కారణంగానే కబీర్ ఇలాంటి సిచ్యువేషన్లో పడ్డాడు. బట్ వాట్ అబౌట్ అనూష? వాట్ డిడ్ షీ హ్యావ్ టు సే అబౌట్ దిస్ ఇన్సిడెంట్? తను కూడా కబీర్ని బ్లేమ్ చేసిందా? నువ్వు అనుషతో ఎందుకు ఇలా ప్రవర్తించావు? అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా. తప్పులేదా? నీ తప్పేం లేదా? అమ్మా, నా ఫ్రెండ్స్ ఇలా చేస్తారని నాకు తెలియదమ్మా. ఏంటి ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్సా? అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా నువ్వు? నువ్వు అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? ఐమ్ సారీ మా. సారీనా? సారీ ఏంట్రా? సారీ ఏంట్రా నువ్వు? నీకు తెలుసా వాళ్ళంతా ఎవరు? అనూష ఎవరో తెలుసా నీకు? వాళ్ళ అంకుల్ ఎమ్మెల్యే ఈ ఏరియాకి. ఇక ఇక్కడ ఉండడం కూడా కష్టమైపోతుంది. నీకు అర్థం కాదురా? నువ్వు అర్థం చేసుకోవు. సోఫియా, పిల్లల్ని ఎందుకు అలా కొడుతున్నావు? వాడు చేసిన తప్పును అంగీకరిస్తున్నాడు కదా. ఈ వయసులో ఇలాంటి పనులన్నీ. ఒళ్ళు తెలియకుండా మందు కొట్టి పోకిర్లతో తిరుగుతున్నాడు వీడు. నీకు నేర్పించింది ఇదేనా? నేను నేర్పించింది ఇదేనా? ఐమ్ రియల్లీ వెరీ సారీ మా. వెళ్ళు, ఇప్పటికిప్పుడే వెళ్ళు. ఆ అనుషకి క్షమాపణ చెప్పిరా, వెళ్ళు. ఇప్పుడు రాత్రి 11 అయింది. ఈ టైంలో ఎవరైనా అమ్మాయి ఇంటికి వెళ్ళడం మంచిది కాదు. అయితే ఏంటి? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి ఇక్కడి నుంచి. గో. ఐమ్ సారీ అమ్మా. గో. వీడు తప్పు చేయడు అని. అసలు ఇవన్నీ వీడెక్కడ నేర్చుకొచ్చాడు? వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనేం తప్పు చేశాను? శాంతించు. అసలు వాడికెంతో ధైర్యం ఉండాలి. వాళ్ళంతా చూస్తాను. నా కూతురు మీద చేస్తారా? వాళ్ళలో ఒక్కడు దొరికినా సరే నేను నరికి పారేస్తా. సరే మేమున్నాం కదా, మేము వెతుకుతాంలే. నువ్వు వాళ్ళు ఎప్పుడైనా చూసావా? సార్, అది వాళ్ళందరిలో ఒక అబ్బాయి ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. మేడం వాళ్ళ ఇంటికి వస్తాడు. అలాగే వాళ్ళమ్మ బ్యూటీషియన్, తను కూడా మేడంని కలవడానికి వస్తుంటుంది. ఆ అబ్బాయిని నేను చూశాను. అను, ఆ అబ్బాయి నీతో పాటు చదువుకోవడానికి వస్తాడు కదా, వాడి పేరేంటి? వాడి పేరేంటో చెప్పు. తను కబీర్. కానీ డాడీ, తను అనుష ఇతనే సార్ అబ్బాయి. సార్, నేనేం చేయలేదు. నా తప్పే లేదు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తారో? అనుష, ముక్కలుగా నరికి పారేస్తా. ఇందులో నా తప్పే లేదు. అంకుల్కి నేను కేవలం క్షమాపణ చెప్పడానికి అంకుల్ నేను చెప్పేది వినండి. అనుష, క్షమాపణ చెప్పడానికి వచ్చాను. మీకు ఒకసారి నేను చెప్పేది వినండి. అను, నేను కేవలం క్షమాపణ చెప్పడానికి వచ్చాను సార్. చెప్పింది వినండి సార్. ఒక్కసారి నన్ను మాట్లాడివ్వండి. నా తప్పేమీ లేదు. ప్లీజ్ సార్. సార్ వదలండి సార్. సార్ ప్లీజ్ నన్ను వదలండి సార్. సార్ నిన్నే ఆగు. కబీర్ వెళ్ళి చాలాసేపు అయింది. 1 గంట అయిపోయి ఉంటుంది కదా. కబీర్ అయ్యుంటాడు.
ఏం జరిగింది? కబీర్ ఎక్కడున్నాడు? సేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు, మీ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని బలవంతం చేయాలని ప్రయత్నించాడని. బలవంతమా? లేదు, అసలు మేమే సేటింటికి పంపించాం వాణ్ణి క్షమాపణ చెప్పడానికి. తన అక్కడి నుంచి పారిపోయాడు. మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందండి. నేనా? మీరు ఈ విధంగా నా భార్యను దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లలేరు. మేము మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం, కానీ మీ పరిస్థితి చూసి కేవలం ఈవెంటే తీసుకెళ్తున్నాం. రండి మేడం. మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ నా మాట వినండి. మా అబ్బాయి ఏం చేయలేదు, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. వాడు ఇన్నోసెంట్. వాడు అక్కడికి సారీ చెప్పడానికి వెళ్ళాడు. అసలు మీరు వాడు ఏదో చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? నేను నిజం చెప్తున్నాను. ఎవరు ఇన్స్పెక్టరేనా? చెప్పండి. నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. మీరా? కార్పొరేటర్ గారు నమస్కారం. ఏం లేదు సార్, మీరు సుధీర్ వాళ్ళ స్నేహితుల్ని పట్టుకున్నారంట కదా. వాళ్ళు నా పార్టీ కార్యకర్తలు సార్, చాలా మంచి కుర్రోళ్ళు. అయ్యో సారీ సార్, వీళ్ళు మీ వాళ్ళని తెలియదు సార్. ఇప్పుడే వదిలేస్తాను. తెలుసుంటే పట్టుకునే వాళ్ళం కాదు సార్. అన్నట్టు ఈ కబీర్ కూడా మీవాడేనా సార్? కబీర్ ఎవడు? వాడెవడో నాకు తెలీదు. ఒకసారి ఆ సుధీర్తో మాట్లాడించు. ఒక నిమిషం సార్. సుధీర్. హలో అన్న. సుధీర్, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఏదైనా చెయ్యి, మనకు మచ్చ రాకుండా చేయాలి. అసలే మనకు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి. అన్న, అది కబీర్ కూడా నా ఫ్రెండే. కబీర్ ఎవరు? వాడెవడో నాకు తెలీదు. ఈ రోజు నుంచి నీకు కూడా తెలీదు. సరే అన్న. సరే, తినక పార్టీ ఆఫీస్కి వచ్చాయి. సరే, ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వు. అలాగే అన్న. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సరే సార్. కేస్ కేవలం కబీర్ మీద పెట్టారు. ఇప్పుడు పోలీసులు తన కోసం వెతుకుతున్నారు. సుధీర్ అండ్ ఇంకా తన స్నేహితులకు పొలిటికల్ కవరప్ దొరికింది. అన్ఫార్చునేట్లీ కేవలం కబీర్ దగ్గరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ సపోర్ట్ లేదు. అందుకే తను పోలీస్ వాంటెడ్ లిస్ట్ లో ఎక్కిపోయాడు. తనని తాను కాపాడుకోవడానికి అనూష ఇంట్లోంచి పారిపోయాడు, కానీ బట్ హీ హ్యాడ్ నో ఐడియా, నో క్లూ వాట్ టు డూ ఆర్ వేర్ టు గో. హలో 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 నాన్న. బాబు కబీర్, ఎక్కడున్నావు? నాన్న 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 నేను అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పోలీసులు నా వెంట పడ్డా నాన్న. నాకు చాలా భయం వేసింది. నేను నేను అమ్మమ్మ ఇంట్లో దాక్కున్నా. నువ్వేం టెన్షన్ పడకు, మేమంతా చెక్క పెడతాం కదా. నాన్న 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 అమ్మ ఎక్కడుంది? అమ్మ ఉందిలే, కానీ నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఎవరికి ఫోన్ కూడా చేయొద్దు. ఓకే నాన్న. నేను అర్థం చేసుకోగలను మీ అబ్బాయి ఏమీ చేయలేదని, కానీ అతని పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఇక పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. మా అబ్బాయిని జైలుకి వెళ్ళనివ్వకండి, వాడు చదువుకుంటున్నాడు. చూడండి, తన బెయిల్ కోసం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తన కేసును వీక్ చేయడం అవసరం. అందుకోసం బోలెడంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? అరౌండ్ 4 to 5 lakhs. బాబు, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను కదా. నేనున్నాను. అమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా. నేనేమి చేయలేదు. జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. ప్లీజ్ నువ్వు నన్ను కాపాడమ్మా. నువ్వు జైలుకు వెళ్ళవురా. నువ్వు కేవలం కొన్ని రోజులు అమ్మమ్మ దగ్గరే ఉండు. అంతా అంతా చక్కబడుతుంది బాబు. డోంట్ వరీ. అమ్మా, ఐఎమ్ సో సారీ అమ్మా. నేను మిమ్మల్ని చాలా కష్టపడుతున్నాను నాకు తెలుసు. ఒకవేళ నేను అనుషాతో మాట్లాడి అన్ని క్లియర్ చేశానంటే అప్పుడంతా చక్కబడుతుంది. వద్దు కబీర్, నో. నువ్వు ఎవరితోనూ ఏం మాట్లాడకూడదు. నోరు మూసుకుని అమ్మమ్మ ఇంట్లోనే ఉండు, సరేనా? నేను చూసుకుంటాను. చూడు, ఇవన్నీ చాలా తొందరగా సర్దుకుంటాయి. డోంట్ వరీ. అమ్మా అమ్మా, నాకు నాన్న చాలా గుర్తొస్తున్నాడమ్మా. ప్లీజ్ మీరు నాన్న జాగ్రత్తగా చూసుకోండి. ఐ లవ్ యూ అమ్మా. ఐ టూ లవ్ యూ నాన్న. వాడెలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఇదంతా మనం ఎలా చేయడం? నా పెళ్లిలో పెట్టి నగలున్నాయి కదా, వాటిని అమ్మితే కనీసం 3 లక్షలు వస్తాయి. వాటిని అమ్మేద్దాం. అలాగే ఎఫ్డి కూడా విడిపించు. వద్దు, అప్పుడు మీకు ట్రీట్మెంట్ ఎలా నా చేయించు? సంగతి వదిలేయి. భగవంతుడా, ఏం చేయాలి?
నేను సేటు గారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. బహుశా ఈ విషయం కోర్టు బయట సెటిల్ కావచ్చు. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को चोंदिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को. మెహ్రా గారు ప్లీజ్ తన కంప్లైంట్ వాపస్ తీసుకోమని సేటు గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అనుష, యు నో దట్ ఐ లవ్ యూ. ఇక నీ విషయంలో ఎలాంటి చెడు చేయలేదు. నేనేం చెప్తున్నాను నువ్వు వింటున్నావా? లేదు లాయర్ గారు, కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. వాడిని జీవితాంతం జైల్లో పెట్టించలేదనుకో నా పేరు సేటే కాదు. కబీర్ ఏం చేయలేదు, వాడు ఇన్నోసెంట్. ప్లీజ్ మీరు నా మాట నమ్మండి. ఈ ఇంట్లో నీ కొడుకు పేరెత్తకు. నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టావంటే బాగుండదు. వాడి జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. అనుష, నువ్వు నోరు మూసు కూర్చో. त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देवदेव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि. ఇప్పుడే అనుషకు ఫోన్ చేస్తాను. తను అర్థం చేసుకుంటుంది. నో 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 నో, అమ్మ వద్దని చెప్పింది. అనుషకు ఫోన్ చేయకూడదు. అనుషకు ఫోన్ చేయకూడదు. చూసారా, నేనెంత రిక్వెస్ట్ చేసినా అసలు ఆవిడ వినడానికే సిద్ధంగా లేదు. వాళ్ళు కంప్లైంట్ వాపస్ తీసుకోమంటున్నారు. ఇంత చిన్న వయసులో నా బిడ్డ జైలుకి వెళ్ళడం నేను చూడలేనండి. మీరు వింటున్నారా? ఏమిటి? ఏమిటి? కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి మీరు సేటు గారితో మాట్లాడటం మంచిదనిపిస్తుంది. భర్త పోయిన తర్వాత కొడుకు కూడా దూరం అయ్యాడంటే అప్పుడు ఆవిడ చచ్చిపోతుంది. అలాగే అనుష వాళ్ళ డాడీ కంప్లైంట్ వాపస్ తీసుకున్నాడు. కానీ అందుకు కబీర్ ఫ్యామిలీ ఒక అతిపెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. కబీర్ ఒక నెవర్ ఎండింగ్ వెబ్లోకి ఇరుక్కుపోయాడు. వన్ థింగ్ లెడ్ టు అనదర్. దేర్ వాజ్ నో ఎస్కేప్ ఫర్ హిమ్. అంతా కూడా తనకు చాలా అసాధ్యంగా మారిపోయింది. ఒకవేళ అనుష కొంచెమైనా ధైర్యం చూపించుంటే, అందరినీ కన్విన్స్ చేసుంటే కబీర్ ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళకి చెప్పుంటే గనుక అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. అందరికీ కబీర్దే తప్పనిపిస్తుంది. కబీర్ లైఫ్ తను ఊహించిన మలుపు తిరిగింది. దానివల్ల తన తండ్రి అంత్యక్రియలు కూడా రాలేకపోయాడు. మిసెస్ సక్సేనా, అదేనండి, మీ మంత్లీ ఫేషియల్ కు టైం అవుతుంది కదా, అందుకే ఫోన్ చేసి అడుగుదామని. రేపు రానా? నేను సోఫియాని మాట్లాడుతున్నాను. హలో హలో హలో. నిఖిత, మీరు నాకు పెడిక్యూర్ గురించి కాల్ చేశారు కదా, అప్పుడు బయటికెళ్ళాను. రేపు రానా? వద్దా? ఓకే, థ్యాంక్స్. అమ్మా, నా కారణంగా నీకెవ్వరూ పనివ్వడం లేదు కదా? లేదు బాబు, అలాంటిదేం లేదు. కానీ నేను అలాంటి తప్పు చేయలేదమ్మా. కానీ అనుష కూడా నేను తప్పు చేశాననుకుంటుంది. కొట్టేసి చెప్తున్నా, నేను అలాంటి తప్పు చేయలేదమ్మా. నాకు తెలుసు బాబు, నువ్వేం బాధపడకు బాబు, సరేనా? మీకు కూడా నేను తప్పు చేశానని అనిపిస్తుందా? లేదు, నేను కేవలం ఒక్కసారి అనుషాన్ని కలవాలనుకుంటున్నాను. కేవలం ఒక్కసారి తనకు సారీ చెప్పాలనుకుంటున్నారు. ఇక తను నన్ను క్షమిస్తుందని నమ్మకం ఉందమ్మా. అమ్మా, ఐ ప్రామిస్ యూ, నేను ఇంకెప్పుడు మందు తాగనమ్మా. నేను ఎప్పటికీ తాగను. అంతా చక్కబడుతుంది, నేనున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. నువ్వు భోజనం చెయ్యి, నేను నీకోసం పలావ్ వండనా? నేను సరుకులు తీసుకొస్తాను, సరేనా? నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఈవిడ కొడుకు కబీర్ ఒకప్పుడు చాలా మంచి అబ్బాయే, కానీ ఇప్పుడైతే ఈ అమ్మాయి వ్యవహారంలో పడ్డాడు. అప్పటి నుంచి పూర్తిగా చెడిపోయాడు. పాపం వాళ్ళమ్మని చూస్తే చాలా జాలేస్తుంది, చాలా పాపం అనిపిస్తుంది. చేసింది కొడుకైతే పాపం తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. మీరన్నది అక్షరాల నిజమే పెద్దమ్మా. కబీర్ ఇలా చేస్తాడని నేనెప్పుడు కనీసం కల్లో కూడా ఊహించలేదు. మందు కొట్టి అమ్మాయి నేడిపించాడు. కబీర్ లాంటి అబ్బాయి మందు కొట్టడం మొదలు పెట్టాడు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అది అమ్మాయి విషయంలో ఇంత దారుణమా? అయ్య బాబోయ్, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. కబీర్, అనుష అనుష కేవలం నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. అనుష ప్లీజ్ నన్ను క్షమించు. అనుష అనుష ప్లీజ్ డోర్ క్లోజ్ చేయకు. అనుష అనుష ఆ రోజు కూడా కేవలం సారీ చెప్పడానికి వచ్చాను అనుష, కానీ మీ డాడీ అలాగే వాచ్మెన్ అలా చేశారు. అనుష నా తప్పేవి లేదని నీకు తెలుసు కదా. అనుష ఒక్కసారి, కేవలం ఒక్కసారి నా తప్పేవి లేదని చెప్పు చాలా. అనుష అనుష ప్లీజ్. అనుష నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నీకు రావద్దని చెప్పానా? నీ కారణంగానే ఇన్ని సమస్యలు వచ్చాయి. నీ కారణంగానే మీ నాన్న చనిపోయాడు. మా ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసావు. నీ అమ్మ మీద జాలిపడి నిన్ను వదిలేసాం. కావాలంటే నువ్వు వెళ్ళి ఎక్కడైనా చావు. అలా అయినా మాకు పట్టిన దరిద్రం వదులుతుంది. కబీర్, 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు? కబీర్, కబీర్, ఒళ్ళు తెలియకుండా మందు కొట్టి పోకిరితో తిరుగుతున్నాడు వీడు. ఎంతో ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావురా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. నా కూతుర్ని ఏడిపిస్తావురా? నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? నీ ప్రాణాలు తీస్తారు. నీ కారణంగానే మీ నాన్న చనిపోయాడు. మా ఇంట్లో శాంతి లేకుండా చేసావు. మీ అమ్మ మీద జాలిపడి నిన్ను వదిలేసావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కావాలంటే నువ్వు వెళ్ళి ఎక్కడైనా చావు. అలా అయినా మాకు పట్టిన దరిద్రం వదులుతుంది. Anusha, are you listening to me? You want me to prove now? నేనేం తప్పు చేయలేదని? I will prove it to you right now. అనుష కదలకు. వాడు పిచ్చోడు. కబీర్, 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 సెక్యూరిటీ, ప్లీజ్ హెల్ప్. ఎంత పని చేశావురా? సెక్యూరిటీ, సెక్యూరిటీ, ప్లీజ్ హెల్ప్. నా బిడ్డను కాపాడండి. నా బిడ్డను కాపాడండి. ఎవరైనా కాపాడండి. సెక్యూరిటీ. కబీర్, కబీర్, ఐ నో కబీర్, నీ తప్పేం లేదు. ఒకవేళ అనుష కేవలం ఒక్క మాట చెప్పుంటే గనక బహుశా కబీర్ ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకునేవాడు కాదు. నేను ఒప్పుకుంటాను, కబీర్ తప్పు చేయలేదు. కానీ తను నిర్దోషి అని ప్రూవ్ చేయాలనుకున్న పద్ధతి మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. యునో, ఈ కేసు కల్మినేషన్ ఆఫ్ మిస్టేక్స్. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఒకవేళ ఇక్కడ తను ఒక్కసారి ఆగి వెనక ముందు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే అప్పుడు తన ఫ్యూచర్ ఇలా డార్క్ అయ్యేది కాదు.
మంటల కారణంగా కబీర్ బాడీ 70% డ్యామేజ్ అయింది. అతని కళ్ళు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. తన కంటి చూపు పూర్తిగా కోల్పోయాడు. అమ్మా అమ్మా. కబీర్ వాళ్ళమ్మ కబీర్ని కాపాడాలని ప్రయత్నం చేసినప్పుడు తన చీర కూడా నిప్పంటుకుంది. కబీర్ లాస్ట్ హిజ్ ఐస్ అండ్ హిజ్ మదర్. మనమందరం మన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం రకరకాల ఫ్రెండ్స్ని చేసుకుంటాం, అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ని చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ని చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. కేవలం వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవ్ చూసి, స్వభావాన్ని చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మందిని పరిశీలించి చూస్తే వాళ్ళు బయటికి ప్రవర్తించినట్టుగా అలాగే ఉండనే ఉండరు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బిలీవ్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ వుడ్ ఆల్వేస్ సే తప్పకుండా ఫ్రెండ్స్ని చేసుకోండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ మనం చేసుకుంటున్నప్పుడే కొంచెం వెనక ముందు ఆలోచించాలి. మీరు ఏర్పరచుకుంటున్న ఆ ఫ్రెండ్స్ మీకు అవసరానికి పనికొస్తారో, అలాగే మీకు ఎలాంటి సలహాలు ఇస్తారో అది గ్రహించడం చాలా ముఖ్యం. వాట్ ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఒకవేళ అనూష తన పేరెంట్స్తో మాట్లాడి ఉంటే, వాళ్లకు కబీర్ గురించి నిజం చెప్పుంటే కనుక మహా అయితే ఏమయ్యేది? తనకి తిట్లు పడేవి అంతే కదా, ఫర్ డిఫెండింగ్ కబీర్. బట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయినా దొరికింది. థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ లాట్ డిఫరెంట్.